1854లో ఇండియా బ్రిటిష్ కొలోనియల్ రూల్లో ఉన్నప్పుడు అప్పుడున్న గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ఒక 15 సంవత్సరాల వయసున్న చిన్న కుర్రోడిని పంజాబ్ నుంచి ఇంగ్లాండ్ పంపించారు. లార్డ్ డల్హౌసీ ఏమని నమ్మారంటే ఇంగ్లాండ్ పంపించిన పిల్లవాడి వాళ్ళ తల్లి వల్ల ఏదైనా డేంజర్ ఉందేమోనని తల్లి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఇంగ్లాండ్ తీసుకెళ్ళి పిల్లోడిని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేశారు. అక్కడ క్వీన్ విక్టోరియా వాళ్ళ కొడుకు ఎడ్వర్డ్ 7తో తొందరగా ఫ్రెండ్స్ అయిపోయాడు. సో ఈ పిల్లోడి బాధ్యత అంతా బ్రిటిష్ క్రౌన్ చూసుకునేది. ఈ పిల్లోడికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 50,000 పౌండ్స్, అంటే ఈ రోజుల్లో 650 మిలియన్. ఆ పిల్లోడికి అంత ఖర్చు పెడుతున్నారంటే అతను ఖచ్చితంగా ఆర్డినరీ మ్యాన్ అయి ఉండడు. ఆ పిల్లోడు ప్రిన్స్ దిలీప్ సింగ్ అండ్ అతన్ని మహారాజా దిలీప్ సింగ్ అని కూడా పిలిచేవాళ్ళు. ఇండియాలో సిక్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చివరి రాజు. ఇంట్రెస్టింగ్లీ రాజా దిలీప్ సింగ్ని ఇంగ్లాండ్ పంపించే 4 సంవత్సరాల ముందు బ్రిటిష్ సిక్స్ని యుద్ధంలో ఓడించారు. లార్డ్ డల్హౌసీ 11 సంవత్సరాల వయసున్న దిలీప్ సింగ్ని క్వీన్ విక్టోరియాకి ఒక డైమండ్ని సరెండర్ చేయమని ఆర్డర్ చేశాడు. అండ్ ఇదే కోహినూర్ డైమండ్. ఆ సంవత్సరం కోహినూర్ డైమండ్ 6,700 కిలోమీటర్స్ ఒక షిప్లో ట్రావెల్ చేసి లండన్ చేరుకుంది. అండ్ ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే కోహినూర్ డైమండ్తో లింక్ ఉన్న ఒక లెజెండ్ ఉంది. ఈ వజ్రం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఈ ప్రపంచాన్ని సొంతం చేసుకుంటారు, కానీ వజ్రం యొక్క దురదృష్టాలన్నీ కూడా వాళ్ళకే తగులుతాయి. ఇది కోహినూర్ డైమండ్ శాపం అని పిలిచే ఒక మూఢనమ్మకం మాత్రమే. కానీ ఒక గమ్మత్తైన విషయం ఉంది. అదేంటంటే ఎవరైతే కోహినూర్ డైమండ్ని సొంతం చేసుకున్నారో సొంతం చేసుకున్న ప్రతి వ్యక్తి జీవితం అంతా రక్తపాతం, హింస, నమ్మక ద్రోహాలతో నిండిపోయిన జీవితాలనే గడిపారు. సో కోహినూర్ డైమండ్ చరిత్రలోనే అపకీర్తి పాలైన డైమండ్స్లో ఒకటి. సో ఈ వీడియోలో మనం కోహినూర్ డైమండ్ యొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి అండ్ దీని వెనకాల ఉన్న మిస్టరీ, అసలు కోహినూర్ డైమండ్ ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అండ్ చివరికి ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది, ఇలాంటివన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కోహినూర్ డైమండ్ చాలా సంవత్సరాలుగా టవర్ ఆఫ్ లండన్ జ్యువెల్స్ హౌస్లోనే ఉంటుంది. అయితే బ్రిటన్ నుంచి ఈ డైమండ్ని పొందాలని చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. బ్రిటిష్ మన ఇండియాని పరిపాలిస్తున్నప్పుడు కోహినూర్ డైమండ్ని ఇండియా నుంచి బ్రిటన్ తీసుకువెళ్ళి అక్కడ రాణి కిరీటంలో ఆభరణంగా పెట్టుకున్నారు. థియో మెట్కాల్ఫే ఈస్ట్ ఇండియా కంపెనీలో సివిల్ సర్వెంట్గా పనిచేస్తున్నప్పుడు రాసిన రిపోర్ట్ ప్రకారం కృష్ణా నది నుంచి ఈ వజ్రాన్ని బయటికి తీసినట్లు రాశాడు. అయితే చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం ఈ వజ్రం కోల్కొండ ప్రాంతంలో కొల్లూరు మైన్స్లో దొరికింది. కేజీఎఫ్ మూవీలో చూపించిన కోలార్ మైనింగ్ ఏరియా అనుకుని కన్ఫ్యూజ్ అవ్వకండి, అది వేరు ఇది వేరు. 18th సెంచరీలో ప్రపంచంలోనే డైమండ్స్ దొరికే ఏకైక ప్లేస్ కొల్లూరు మైన్స్. 1725లో బ్రెజిల్లో డైమండ్ మైన్స్ కనిపెట్టారు. అప్పటిదాకా ప్రపంచంలో డైమండ్స్ దొరికే ఏకైక ప్లేస్ ఇండియానే. అయితే కోహినూర్ డైమండ్ని ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు కనిపెట్టారు, ఎలా కనిపెట్టారు అనేది ఎవరికీ తెలియదు. ఎండిపోయిన నదుల్లో ఇలాంటి జెమ్ స్టోన్స్ దొరికేవి. హిస్టారికల్లీ సరిగ్గా ఎప్పుడు కనిపెట్టారో మనకి కూడా సరిగ్గా తెలీదు. 1100 to 1300 ఆ టైం మధ్యలో దొరికి ఉండొచ్చు అని హిస్టారికల్స్ అంచనా వేస్తున్నారు. కోహినూర్ గురించి ఫస్ట్ టైం మెన్షన్ చేసింది 1306లో ఒక హిందీ టెక్స్ట్లో మెన్షన్ చేశారు. అయితే ఆ హిందూ టెక్స్ట్ పేరేమిటో లేకపోతే ఆ టెక్స్ట్ రాసింది ఎవరో కూడా తెలీదు. కోహినూర్కి సంబంధించి లిఖితపూర్వకంగా మెన్షన్ చేసింది 1526లో ఫస్ట్ మొఘల్ ఎంపరర్ జహీరుద్దీన్ బాబర్. 1526లో ఇండియా వచ్చినప్పుడు అతనేమని రాశాడంటే, ద డైమండ్ విచ్ ఈస్ వర్త్ హాఫ్ ద డైలీ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచం మొత్తం రోజు చేసే ఖర్చులో సగం ఖర్చు చేసే అంత విలువ ఉంటుందని రాశాడు. ఒక యుద్ధం గెలుచుకున్నందుకు ప్రైజ్గా ఈ డైమండ్ గెలుచుకున్నాడని అందరూ నమ్ముతారు. కోహినూర్ గురించి సెకండ్ టైం మెన్షన్ చేసింది షాజహాన్ తన ఫేమస్ పీకాక్ సింహాసనాన్ని తయారు చేపిస్తున్నప్పుడు ఆ సింహాసనాన్ని పూర్తి చేయడానికి 7 years పట్టింది. ఆ సింహాసనం తాజ్మహల్ కంటే 4 times ఎక్స్పెన్సివ్. ఈ నెమలి సింహాసనంలో కోహినూర్ని కంటిపైన పెట్టడం వల్ల కోహినూర్కి అండ్ అలాగే పీకాక్ థ్రోన్కి ఒక స్పెషల్ ప్లేస్ లభించింది. కాకపోతే అప్పటికి ఇంకా ఆ డైమండ్కి కోహినూర్ అని పేరు పెట్టలేదు. 100 సంవత్సరాల తర్వాత మొఘల్స్ పరిపాలనలో ఢిల్లీ ప్రపంచంలోనే ది వెల్తియెస్ట్ సిటీస్లో ఒకటిలాగా మారింది. ఈ పర్టికులర్ టైంలో మొఘల్ సామ్రాజ్యం కొంచెం వీక్గా ఉంది. ఢిల్లీలో ఉన్న సంపద పర్షియన్ రాజైన నదీర్ షాని అట్రాక్ట్ చేసింది. అండ్ 1739లో నదీర్ షా ఢిల్లీ పైన దండ ఎత్తి మహమ్మద్ షాని ఓడించాడు. నదీర్ షా ఢిల్లీ నుంచి చాలా సంపద తీసుకెళ్ళాడు. ఎంతంటే
ఆ నిధులన్నింటినీ క్యారీ చేయడానికి 700 ఏనుగులు, 4000 ఒంటులు అండ్ 12,000 గుర్రాలు అవసరమయ్యాయి. అండ్ ఆ సంపదలో కోహినూర్ కూడా ఒకటి. నెక్స్ట్ 70 ఇయర్స్ వరకు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అని పిలిచే భాగంలోనే ఈ కోహినూర్ డైమండ్ ఉంది. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు ఈ డైమండ్ ఎవరైతే సొంతం చేసుకుంటారో వాళ్ళకి అన్ని దురదృష్టాలే ఎదురవుతాయని చెప్పాను కదా. నదీర్ షాకి కూడా దురదృష్టం వెంటాడింది. 1747లో నదీర్ షాని అతన్ని కాపలా కాసే సొంత గాడ్సే చంపేశారు. దాంతో నదీర్ షా సామ్రాజ్యం కూలిపోయింది. అహ్మద్ షా దురానీ ఇతను నదీర్ షా ఆర్మీలో ఒక మెంబర్ అండ్ అతనే కొత్త ఆఫ్ఘన్ ఎంపైర్కి రాజు అయ్యాడు. చనిపోయిన రాజు నదీర్ షా వాళ్ళ మనవడు షారుఖ్ షా కోహినూర్ ఎక్కడుందో తెలుసుకోవడానికి అహ్మద్ షా దురానీ మొహం పైన కాలే సీసాన్ని పోశాడు. సో మీరు దీన్ని కోహినూర్ డైమండ్ ఒక శాపమానండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి. ఆ తర్వాత అహ్మద్ షా దురానీ వాళ్ళ కొడుకు తిమూర్ రాజయ్యాడు. అహ్మద్ షా దురానీ వాళ్ళ మనవళ్ళు ఎవరు రాజవ్వాలని వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకున్నారు. ఫైనల్లీ తిమూర్ వాళ్ళ కొడుకు జమాన్ షా రాజయ్యాడు. జమాన్ షాని వేడివేడి సూదులతో కళ్ళల్లో పొడిచి గుడ్డువాడిని చేశారు. ఆఫ్ఘన్ ఎంపైర్ ఒక 5th రూలర్ షూజా షా దురానీని సింహాసనంపై నుంచి దింపేశారు. అతను కోహినూర్ డైమండ్తో లోహారే పారిపోయాడు. లోహారాలో సిక్ ఎంపైర్ స్థాపించిన మహారాజా రంజిత్ సింగ్ ఆశ్రయం పొందాడు. అలా ఆశ్రయం ఇవ్వాలంటే కోహినూర్ డైమండ్ కావాలని మహారాజా చెప్పాడు. సో అలా కోహినూర్ 1813లో సిక్ ఎంపైర్లోకి ఎంటర్ అయింది. ఆ టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియా పైన పట్టు బిగిస్తుంది. 1839లో మహారాజా రంజిత్ సింగ్ చనిపోయాడు. ఎలాగో రాజా రంజిత్ సింగ్ చనిపోతే కోహినూర్ డైమండ్ హిందూ ప్రైస్ట్ చేతిలోకి వెళ్ళిపోతుందని తెలిసి బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ డైమండ్ పైన ఒక కన్నేసి ఉంచమని చెప్పింది. సో 1839లో రంజిత్ సింగ్ చనిపోయిన తర్వాత 4 ఇయర్స్లో 4 పాలకులు మారారు. అండ్ ఫైనల్లీ 1843 ఆ టయానికి 2 మాత్రమే బలంగా నుంచున్నారు. వాళ్ళల్లో ఒకళ్ళు రాజా రంజిత్ సింగ్ భార్య రాణి జిందాన్, ఇంకొకళ్ళు రాజా రంజిత్ సింగ్ కొడుకు ప్రిన్స్ దులీప్ సింగ్. సెకండ్ ఆంగ్లో సిక్ వార్ ఎండ్ అయ్యే టయానికి ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ ఎంపైర్ పాలనని అంతం చేసింది. అప్పుడు దిలీప్ సింగ్ వయసు 10 సంవత్సరాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ దిలీప్ సింగ్ని లోహారే ఒప్పందం పైన సంతకం చేయించింది. ఆ ఒప్పందం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ కోహినూర్ని బ్రిటిష్ వాళ్ళకి అప్పగించాలి. సిక్ సామ్రాజ్యం మళ్ళీ మొలకెత్తడం ఈస్ట్ ఇండియా కంపెనీకి అస్సలు ఇష్టం లేదు. అందుకని రాణి జిందాన్ని జైల్లో పెట్టారు. వాళ్ళ కొడుకుని లండన్ పంపించారు. అక్కడ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేశారు. అప్పుడు కోహినూర్ డైమండ్ క్వీన్ విక్టోరియా సొంతమైంది. ఇంట్రెస్టింగ్గా కోహినూర్ శాపం ఏదైతే ఉందో దాన్ని సొంతం చేసుకున్న ప్రతి మగవాడిని హెచ్చరించింది. దేవుడు లేదా స్త్రీ మాత్రమే ఎటువంటి ప్రతికూల పరిణామాలు లేకుండా ధరించగలరని కూడా చెప్పింది. సో కోహినూర్ని చూసి బ్రిటిష్ వాళ్ళంతా భయపడ్డారు. సో బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ కోహినూర్ని వాళ్ళ మగవాళ్ళకి ఇవ్వకూడదని డిసైడ్ చేసింది. కాబట్టి కోహినూర్ని ఓన్లీ క్వీన్స్ మాత్రమే ధరించాలి. ఫస్ట్ కోహినూర్ డైమండ్ని క్వీన్ అలెగ్జాండ్రియా కిరీటంలో పెట్టారు. తర్వాత క్వీన్ మేరీ అండ్ ఆ తర్వాత క్వీన్ ఎలిజబెత్. 800 సంవత్సరాల కోహినూర్ డైమండ్ హిస్టరీలో బ్రిటిష్ వాళ్ళ దగ్గరే కోహినూర్ ఎక్కువ కాలం ఉంది. అది కూడా 173 ఇయర్స్ అండ్ కౌంటింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీస్ అండ్ మిస్టీరియస్ టైప్ ఆఫ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్.